వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థిద్దాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ఉపదేశము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించుము. మా ప్రేక్షకుల ప్రత్యేక అవసరతలు మీ మహిమ కొరకు తీర్చుము. తలపెట్టిన పనులు శీఘ్రముగా సంపూర్ణమగునట్లు మీ కృపా హస్తము చాచండి. ప్రభు, మీ చేతులకు బిడ్డలను అప్పగించుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము చివరి వచనములు గత దినము మనము చదివాం. వివరించే సమయం చాలేదు. ఎపాఫ్రోదితును గూర్చి పౌలు గారు చెప్పినటువంటి కితాబు మాటలు ఏమిటవి? క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకై సిద్ధపడి ఉండెను, అతడు ప్రాణమునైనా లక్ష్య పెట్టక ఉండెను. టువర్డ్స్ ద చర్చ్ అండ్ టువర్డ్స్ ద క్రైస్ట్. సంఘము కొరకు మరియు క్రీస్తు కొరకు ప్రాణము లక్ష్య పెట్టక ఉండెను. ఇది అల్టిమేట్ కమిట్మెంట్ ఫర్ గాడ్, అల్టిమేట్ కమిట్మెంట్. కృత నిబంధనలో అపోస్టల్స్ మీరు చూస్తే ఈ యాటిట్యూడ్ కలిగి ఉన్నారు. దేవుడు తమకిచ్చినటువంటి ఆ మహా ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనేటువంటి ఆ గొప్ప మహా ఆజ్ఞ నెరవేర్చుటకు విధేయులైనప్పుడు వారి ప్రాణాలకు బెదిరింపొచ్చింది, థ్రెట్ వచ్చింది. ఆ సందర్భాల్లో ప్రాణమును లక్ష్య పెట్టలేదు వారు, శిక్షలు లక్ష్య పెట్టలేదు. క్రీస్తు నిమిత్తము నిలిచారు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను గూర్చి దానియేలు గ్రంథం సెలవిస్తోంది. అందులో వారు అగ్నిగుండములో వేయబడుటకు వారికి హెచ్చరిక వచ్చింది. మీరు విగ్రహమునకు మ్రొక్కండి, లేని ఎడల అగ్నిగుండములో వేస్తామంటే వారు ఒకటి చెప్పారు, మేము నీకు ఇందును గురించి ప్రత్యుత్తరం ఇచ్చుటకు అవసరం లేదు. మా దేవుడు వేడిమి గల మండుచున్న అగ్నిగుండము నుండి రక్షింపగల సమర్థుడు. ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మేము విగ్రహానికి మొక్కం అన్నారు. ముగ్గురు యవనస్తులు రాజ్యమంతా మోకరిల్లి ప్రణమిల్లి విధేయత చూపిస్తే రాజుకి, వీళ్ళు ప్రణమిళ్ళక దేవునికి విధేయత చూపించారు. ప్లీజ్ నోట్ దిస్, అర్థం చేసుకోండి. క్రీస్తు యొక్క పని నిమిత్తము చావుని ఆహ్వానించగలిగేటువంటి కమిట్మెంట్, రక్షింపకపోయినా పర్వాలేదు, అది కమిట్మెంట్ అంటే. సహోదరుడా, సహోదరి, దేవుని దగ్గర మనం చాలా ప్రార్థనా మనవులు పెట్టి అడుగుతూ ఉంటాం. దేవా, ఇది ఎప్పుడు ఇస్తావు, అది ఎప్పుడు ఇస్తావు, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి.
ఎప్పుడైనా ఆలోచించారా? మా దేవుడు ఇచ్చుటకు సమర్థుడు, ఇవ్వకపోయినా పర్వాలేదు. That is the commitment of a Christian, character of a Christian, obedience of a Christian. అట్లాంటి కమిట్మెంట్ ఉన్న సేవకులను ఘనపరచండి. సిద్ధంగా ఉన్నారు వాళ్ళు చావుకైనా, వాళ్ళని చేర్చుకోండి. పూర్ణ ఆనందముతో చేర్చుకోండి. పూర్ణ ఆనందముతో చేర్చుకుని వాళ్ళని ఘనపరచండి. ఘనపరచండి. చూడండి, రిసీవ్ హిమ్. సో రిసీవ్ హిమ్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ జాయ్ అండ్ ఆనర్ సచ్ మెన్. ఇక్కడ మనకు ఒక మాట ఉంది, రిసీవ్ హిమ్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ జాయ్. ఇన్ ద లార్డ్ అనే పదం యాడ్ అయి ఉంది ఇంగ్లీష్లో, తెలుగులో లేదు కదా. ప్రభువు నందు వారిని చేర్చుకోవాలి. ప్రభువు నందు వారిని చేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును బట్టి వారిని చేర్చుకోవాలి. ఇన్ ద లార్డ్, ప్రభువు నందు. కనుక ఒక సేవకుణ్ణి ఘనపరిచినప్పుడు ప్రభువునందు. కనుక ఇటువంటి గొప్ప సేవకునికి తగిన విధంగా చేర్చుకోమని పౌలు రాస్తున్నాడు. సేవకుని చేర్చుకొనుడి, ఘనపరచుడి, రెండు పదాలు ఇండియన్ చర్చికి ఎంతవరకు అర్థమయ్యాయి? మనకొకటి బాగా అర్థమైంది ఏంటంటే, మన సేవకుడిని చేర్చుకుందాం, మన సేవకుడిని ఘనపరుచుకుందాం. మిగిలిన సేవకుల సంగతి అక్కర్లేదు. ఇక్కడ మన సేవకుడనే ఒక భావన, మిగిలిన సేవకులనే ఒక తృణీకారం బాగా నూరిపోయబడింది సంఘాల్లో. ఇక్కడ మన తన కాదు, హిజ్ యాటిట్యూడ్ ఈజ్ కౌంటెడ్. ఎపఫ్రోదితు యొక్క హృదయం, కమిట్మెంట్ అది చూసి చేర్చుకోమన్నాడు తప్ప మనోడు కాబట్టి చేర్చుకోమన్నాడు. మనవాడు, మన డినామినేషన్ వాడు, మన గ్రూప్ వాడు, మన ఫెలోషిప్ వాడని కాదు చేర్చుకోవాల్సింది. సహోదరుడు, సహోదరు, దైవజనుడిని చేర్చుకోవాలి. మంచి లక్షణము ఉన్నటువంటి దైవజనుడిని ఘనపరచాలి. ఇది మనం నేర్చుకోవాలి. ప్రతి సేవకుడు ఎవరైతే నిజమైనటువంటి తాత్పర్యంతో సేవ చేస్తుంటారు, వారు అంగీకరింపదగిన వారే, వారు ఘనత నొందిన వారే. ఈ విషయాన్ని ప్రతి క్రైస్తవ సంఘం ప్రజలు తెలుసుకోవాలి. ఈ 2వ అధ్యాయం మనం ముగించుకొని 3వ అధ్యాయంలోనికి వెళ్తున్నాము. మెట్టుకు నా సహోదరులారా, ఫైనల్లీ మై బ్రదర్స్. ఏం చెప్పాలనుకుంటున్నాడు 3వ అధ్యాయం ప్రారంభంలో? 2వ అధ్యాయానికి కంక్లూజన్ ఎక్కడ ఇస్తున్నాడు? మెట్టుకు నా సహోదరులారా, ప్రభువు నందు ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఇది మీకు క్షేమకరం. ప్రభువునందు ఆనందించండి, ఇది మీకు క్షేమకరం. To write the same things to you is no trouble to me and is safe for you. ఇదే సంగతులు మీకు రాయటం నాకు కష్టం కాదు, మీకు క్షేమకరం. అది పౌలు అంటున్నాడు, తన రచనలు సంఘానికి క్షేమకరం కాబట్టి ఆనందించమంటున్నాడు. మెట్టుకు సహోదరులారు, ఫైనల్లీ బ్రదర్స్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు ఆనందించాలి. వ్యతిరేకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి,
వాటిలో ఆనందించాలి. చెరసాలుంది 2వ అధ్యాయం చివరిలో, దాని యందు ఆనందించమన్నాడు. మరియు అనారోగ్యం ఉన్నది, దాని యందు ఆనందించమన్నాడు. మరణం కొరకు ఆయన కమిట్మెంట్ ఉంది, దాని కొరకు ఆనందించమంటున్నాడు. క్రైస్తవ సంఘము నిత్యం ఆనందించాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. క్రైస్తవ సంఘము ఇతరులను ఆనందింప చేయనట్లుగా జీవించాలి, అది ప్రభు ఉద్దేశం. మీరు ఆనందముతో జీవించుట దేవునికి ఇష్టం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పని వారి విషయం జాగ్రత్తగా ఉండండి, ఛేదన ఆచరించు వారి విషయం జాగ్రత్తగా ఉండండి. 3 జాగ్రత్తలు చెప్పాడు. ఛేదన ఆచరించు వారి విషయం జాగ్రత్త, దుష్టులైన పని వారి విషయం జాగ్రత్త, కుక్కల విషయమై జాగ్రత్త. అలగోరికలు అంటారు ఈ పదాలని. అలగోరికలు, కుక్కలు అంటే మామూలుగా 4 కాళ్ళ కుక్కల గురించి కాదు ఇక్కడ చెప్పింది, 2 కాళ్ళ కుక్కలు. అర్థమైందా? 4 కాళ్ళ కుక్కల గురించి అందరు జాగ్రత్తగానే ఉంటారు, కలుసుదేమో అని. ఈ 2 కాళ్ళ కుక్కలు వెనుకకు తిరిగిపోయేటువంటి బ్యాక్ స్లైడింగ్ బ్యాడ్ బిలీవర్స్, బ్యాడ్ సర్వెంట్స్, వారి విషయం జాగ్రత్తగా ఉండమంటున్నాడు. కుక్కల విషయము జాగ్రత్త. చర్చిలో కలిసిపోయారు. చర్చిలో ఈ కుక్కలు అని ఎవరిని సంబోధించాడో, అటువంటి దుష్టులను ఎవరిని సంబోధించాడో వారు ఇందులో చేరిపోయి ఉన్నారు. ఛేదన అంటే సర్కంసిషన్, సర్కంసిషన్ అంటే సున్నతి, ఛేదన అంటే సున్నతి. ఛేదన ఆచరించే వారి విషయం జాగ్రత్తగా ఉండండి. ఒక మాటలో చెప్పాలంటే ఈ 3 కూడాను పర్వర్టెడ్ జూయిష్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాడు చర్చ్. సంఘానికి వచ్చేసి మళ్ళా ధర్మశాస్త్రంకి వెళ్ళిపోదాం అనేటువంటి ఆచార సంబంధ భక్తిని తెచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇవాళ మనం మన చుట్టూ ఉన్న క్రైస్తవ సంఘాలను చూస్తే ఏమర్థమవుతుంది? సాంప్రదాయాలు అర్థమవుతున్నాయి. క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25 కాబట్టి ఒక సెమీ క్రిస్మస్ పెట్టుకోవాలనేది మా చిన్నప్పుడు. ఒక సెమీ క్రిస్మస్, నెక్స్ట్ క్రిస్మస్ అని ఉండేది. ఇప్పుడు ఒక్క సెమీ క్రిస్మస్ కాదు, 1 month అడ్వాన్స్ సెమీ క్రిస్మస్. మరి ఏమనాలి? ఆలోచించాలి. సాంప్రదాయాన్ని పెట్టారు అక్కడ. ఇప్పుడు ఏమన్నారు? ఇది ఈ ట్రెడిషన్ స్ట్రాంగ్ అయిపోయి నవంబర్ 25 నుండే క్రిస్మస్ వేడుకలు ప్రారంభించాలని ఒక సాంప్రదాయం తయారైపోయింది. ఏముందండి, గత 5-10 సంవత్సరాలుగా అట్లా జరుగుతూ వచ్చి ఇంకో 10 ఏళ్ళు జరిగితే క్రిస్మస్ ఎప్పుడయ్యా అంటే నవంబర్ 25న స్టార్ట్ చేసి డిసెంబర్ 25న ముగించు పండగగా ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది అన్నమాట. సాంప్రదాయం తెచ్చేశారు. పుల్పిట్ అంటారు. పుల్పిట్ అంటే ప్రసంగ వేదిక. ఆల్టర్, ఆల్టర్ అంటే బలిపీఠం. ఇప్పుడు ఆల్టర్ అనేది తెచ్చేశారు. ఇవి సాంప్రదాయాలు. ఆల్టర్ ఏమిటి? ఆల్టర్ ముట్టకూడదు, ఇంకోటి ఎక్కకూడదు, అభిషిక్తుడు ఒక్కడే ఎక్కాలి. నేను చర్చికి వెళ్ళాను, నన్ను అడిగారు, అయ్యారు మీరు ఆర్డైన్ చేయబడ్డారా, అంగి వేసుకుంటారా అని అడిగారు. నేను ఐఎమ్ ఆర్డైన్డ్ బై గాడ్. అబ్బాయి అది కుదరదండి, అట్లయితే మీరు ఈ కింద నిలబడి మాట్లాడండి అన్నాడు. అంటే అంగీ వేసుకుని వస్తే నిన్ను పైన పుల్పిట్ ఎక్కిస్తాం, అంగీ లేకుండా వచ్చావు అనుకో వీ కాంట్ హెల్ప్ యూ. మా చర్చిలో రాసుకున్నాం అట్లా, నేను కింద మైక్లో మాట్లాడిస్తాను. నేను ఆయన చెప్పాను, నీ పై మైక్, నీ పై పోడియం నాకు అవసరం లేదా, నాకు కావాల్సింది ప్రజలకు వాక్యం వెళ్ళటం. కిందనే నేను మాట్లాడాను ఆ చర్చిలో. సాంప్రదాయం.
సున్నతి కంపల్సరీ అన్నాడు ఒకడు. అంతే, అందరూ పట్టుకుని దాన్ని బట్టి రైట్, భక్తి అంటే ఇదే కదా అనుకున్నారు. పాత మతం యొక్క ఛాయ కనపడింది న్యూ టెస్టిమెంట్లో. పాత మతం యూదా మతం కదా, ఆ మతం యొక్క ఛాయ దాన్ని వదలలేక దాని నుంచి కొన్ని అడాప్షన్స్ తీసుకొచ్చి ఇందులో కంటిన్యూ చేసి యత్నం చేసి దీని డాక్టర్ని పాడు చేసేసారు. అది పౌలు గారు ఖండిస్తూ వాళ్ళు దుష్టులు అన్నాడు. కుక్క అనగానే కక్కింది తింటుంది అది. ఎందుకు ఈ మాట వాడుతున్నా అంటే రిలేటెడ్, ఇక్కడ కుక్క అనే పదం వాడినప్పుడు ఒకసారి మీరు మతాన్ని వదిలి వచ్చేసారు మార్గంలోకి, మళ్ళీ మతంలో పోతారేంటి? ధర్మశాస్త్రం కొట్టివేయబడింది యేసుక్రీస్తులో, మన ధర్మశాస్త్రానికి వెళ్తారేమిటయ్యా? వెళ్ళొద్దు. వాళ్ళ విషయం జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? ఇవాళ సాంప్రదాయం సాంప్రదాయం సాంప్రదాయం, క్రైస్తవ సాంప్రదాయం, తర్వాత సమాధి కార్యక్రమానికి ఒక సాంప్రదాయం, వివాహానికి ఒక సాంప్రదాయం, అన్నింటికీ కల్చర్స్, అన్నిటికీ అడాప్షన్స్. ట్రూత్ చోటు లేకుండా అయిపోతుంది. ఆఖరికి కొందరు యొక్క అభీష్టాలు నెరవేర్చుకోవటానికి ఇలాగే చేసేయాలి మనం అని చెప్పి నిర్ణయాలు చేసేస్తున్నారు, వాటిని కొనసాగించేస్తున్నారు. చాలా సంఘాలు ఈ భ్రష్టత్వము ఛాయల్లో బతుకుతున్నాయి. అందుకని అన్నాడు పౌలు, ఆనాటి సమస్య ఛేదనం, సర్కంసిషన్ కంపల్సరీ. ఎందుకంటే వన్స్ గాడ్ సెడ్ ఇట్ టు ద ఇజ్రాయేలీట్స్, ఇశ్రాయేలీలకు చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? సున్నతి చేయబడిన వాడు నా జనులలో నుండి కొట్టివేయబడను. కాబట్టి ఆ మాట పట్టుకొని ఏం చేశారంటే, మనం యూదులం కదా, కొట్టివేయబడతాము, క్రైస్తవులు అయినా కూడా మనం ఆచరించాల్సిందే. దే ఆర్ డైవర్టింగ్ పీపుల్ ఫ్రమ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప నుండి ప్రజలను తప్పించేస్తున్నారు. తెలుసునా? ఒక మాట గుర్తుపెట్టుకోండి, కృప అంటే డిజర్వ్డ్ పీపుల్కి దొరికేదా, అన్డిజర్వ్డ్కి దొరికేదా? అన్డిజర్వ్డ్, అన్మెరిటెడ్, పనికిరాని వాడికి, చేతగాని వాడికి దొరికే అవకాశమే కృప. నాలాంటి దొరికినట్టు అన్నమాట. అన్వోది ఫెలం, పనికిరాని వాడికి దొరికినది కృప. శ్రేష్ఠుడికి దొరికితే ఎందుకు కృప అవసరం లే. ఈజ్ కేపబుల్ టు రిసీవ్. అర్హుడతను. అనర్హుడికి దొరికిందే కృప. కనుక గుర్తుపెట్టుకోండి, మనము కృపచేత రక్షించబడ్డాం తప్ప సాంప్రదాయ భక్తి చేత కాదండి. ఇవాళ చర్చెస్లో అత్యధిక శాతం వాటితో నిండిపోయాయి, నింపేసుకుంటున్నారు. ఎందుకంటే మోర్ ప్రాఫిటబుల్. రిలీజన్ ఈజ్ ప్రాఫిటబుల్ మై ఫ్రెండ్స్, ఐ టెల్ యూ. మతం లబ్ధి చేకూరుస్తుంది, మార్గం త్యాగం ద్వారా ఎంప్టీ చేస్తుంది. మతాన్ని ప్రాక్టీస్ చేసేవాడే డబ్బు పోగేస్తాడు, ఆస్తులు పోగేస్తాడు. కానీ మార్గంలో ఉన్నవాడు వీటన్నిటిని విడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సహోదరుడా, సహోదరి, ఇట్టి వారి గురించి జాగ్రత్తగా ఉండండి. దుష్టులైన పనివారి విషయం జాగ్రత్తగా ఉండండి. దుష్టులు అయిన పనివారు. నాకు తెలిసి ఒక్కడున్నాడు, ఒక సేవకుడు నా దగ్గరికి వస్తుంటాడు. అంతరంగంలో మార్పు లేదు, అంతరంగంలో పశ్చాత్తాపం లేదు, కానీ సేవక రత్నంలో వెలిగిపోతానికి యత్నం చేస్తున్నాడు. దుష్టుడు అంతరంగాన, వెలుపట గొర్రె చర్మం. ఆలోచించండి, లోపట ఒకటి, వెలుపట ఒకటి, వాడే దుష్టుడు. కనుక జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. 3 times వార్నింగ్.
లుక్ అవుట్ ఫర్ ద డాగ్స్, లుక్ అవుట్ ఫర్ ద ఈవిల్ డూయర్స్, లుక్ అవుట్ ఫర్ దోస్ హూ mutilate the flesh. For we are the circumcision who worship by the Spirit of God and glory in Jesus Christ and put no confidence in the flesh. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకోవద్దు, దేవుని యొక్క ఆత్మ వల్ల ఆరాధించండి. క్రీస్తు యేసునందు చేపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. సున్నతి అంతరంగ సంబంధం, బాహ్యం కాదు పౌలు చెప్తున్నాడు. కానీ యూదులకు సున్నతి బాహ్యము, అంతరంగం కాదు. దేవుడు అబ్రహామునకు సున్నతి నిబంధన గుర్తుగిచ్చాడు. ఇట్స్ నాట్ ద కవెనెంట్, అది నిబంధన కాదు, సింబల్ ఆఫ్ ద కవెనెంట్. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ద కవెనెంట్. అది నిబంధనకు గుర్తు మాత్రమే. మనం పెళ్ళిళ్ళలో చూస్తాం, ప్రేమకు సాక్షిగా ఈ తాళిబొట్టిస్తున్నాను అంటాడు. క్రైస్తవ వివాహాల్లో ప్రేమ ఉంది అని చెప్పటానికి తాళిబొట్టు తప్ప పెళ్ళయిందని చెప్పటానికి తాళిబొట్టు కాదు. ఆ ఉద్దేశమే వేరు. క్రైస్తవుడి యొక్క అంతరంగం డిఫరెంట్. సంప్రదాయం కాదు, తెల్లగుడ్డలు కాదు, మెళ్ళ సిలువ కాదు, క్యారెక్టర్ అండ్ లైఫ్. కాబట్టి హౌ యు వాంట్ టు బి ప్రూవ్డ్, నువ్వెలా గుర్తించబడాలి, రుజువు అవ్వాలనుకుంటున్నావు? బాహ్య వేషంతోనా, సంప్రదాయంతోనా, మతాచారంతోనా? కాదు. క్రైస్తవ బోధకులు అనేక మంది బోధ చేస్తున్నప్పుడు సింపుల్గా అర్థమయ్యే సందేశం కాంప్లికేట్ చేసేస్తున్నారు. అసలు ప్రసంగికుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. స్ట్రైట్ పాయింటెడ్, తిన్నగా చెప్పదలిచిన సంగతిని వివరంగా చెప్తే చాలు. బట్ ద ప్రీచర్స్ ఆర్ టు ప్లీజ్ ద పీపుల్. They're extending their messages and words. వాక్యం ఏం చెప్తున్నది? శరీరమును ఆస్పదం చేసుకోవద్దు. శరీరం కాదండి, ఆత్మ సంబంధం దేవుడు. శరీర సంబంధులు దేవుని సంతోషపెట్టలేరు. You can't please God by your actions, only by your attitudes. You can please your God by your faith, by your attitude, right attitude. నీ సత్యవంతమైన ప్రవర్తనతో సంతోషపడతాడు, నీ ఒబీడియన్స్తో, విధేయతతో సంతోషపడతాడు తప్ప నీ బైబిల్ నాలెడ్జ్ తోటి, నీ సంప్రదాయాలతో కాదు. చెప్పులు తీసి మందిరంలోకి రండి. నువ్వు చెప్పులు తీసేస్తేనా దేవుడు సంతోషపడేది? నీ హృదయములో ఉన్నటువంటి మలినం తీసేస్తే సంతోషపడతాడు. గాడ్ ఈజ్ లుకింగ్ అవుట్ ఫర్ సంథింగ్ వెరీ స్పెషల్ ఇన్ యూ. నీ యందు ఆయన చూస్తున్నది ఒక గొప్ప ఔన్నత్యం చూస్తానికి ఇష్టపడుతున్నాడు. ఇవాళ మనం క్రియలతో వెర్రివారం అవుతూ వెర్రివారిని చేస్తున్నామేమో. ఒకసారి పరిశీలించుకుందాం. వ్యర్థుడా అని ఉమ్మివేసే స్థితిలోకి వెళ్ళొద్దండి. దేవుని ఆత్మ వలన ఆరాధిస్తూ క్రీస్తు యేసునందు అతిశయపడుతున్నవాడు నిజమైన సున్నతి ఆచరించినవాడు. పౌలు చాలా తేలిగ్గా చెప్పేశాడు. శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దు, ఆత్మను ఆరాధించుకుందా, క్రీస్తు యేసునందు అతిశయపడదా. ఇట్ ఈజ్ మోర్ దాన్ ద సర్కంసిషన్. ఇది సున్నతి కంటే చాలా గొప్పది. మనమే నిజముగా సున్నతి ఆచరించిన వారు.
we are the real worshippers of Lord Jesus Christ than anybody. ఎవరికంటే కూడా, అందరికంటే కూడా క్రీస్తును దేవుని ఆత్మతో ఆరాధించే వారంగా మనం ఉంటున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యమును ఒక మాట గుర్తుపెట్టుకోండి, శరీరమును ఆస్పదం చేసుకోవద్దు. శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దు. శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, అది బేస్ కాదు. మనకి నిత్యముండే ఆత్మ కొరకు మనం సిద్ధం కావాలి. శరీర ఇచ్చలు మనల్ని పడేస్తాయి పాపంలో. కొట్టుమిట్టాడుతున్నాం మనం పాపంతో. పశ్చాత్తాపడదాం, ప్రభువుని క్షమాపణ అడుగుదాం. మన భయంకరమైనటువంటి పాపం యొక్క క్రియలను బట్టి క్షమాపణ అడుగుదాం. ఆలోచనలలో సైతమున్న మలినమును బట్టి క్షమాపణ అడగాలి. ప్రభువు మనల్ని పరిశుద్ధులుగా తీర్చినట్లు, రక్తంలో శుద్ధి చేయనట్లుగా నోరు తెరిచి ప్రభువా నన్ను క్షమించని అడగాలి. నిజమైన సున్నతి హృదయ అంతరంగంలో జరిగేటువంటి మార్పు కనుక శరీరాన్ని ఆస్పదం చేసుకోక, సంప్రదాయాన్ని ఆస్పదం చేసుకోక, భక్తి అనే ముసుగులను ఆస్పదం చేసుకోక, దేవునికి సమీపంగా ఉండేటట్లు జీవితాలు దిద్దుకుందాం. ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మమ్మలను ఆశీర్వదించినారు. కృతజ్ఞతలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడా, మీ కృపా సహాయం మాకు ఇవ్వండి. శరీరమును ఆస్పదం చేసుకోకుండా ఆత్మలో నిన్ను సేవించుట నేర్పండి. ప్రేక్షకులందరికీ రక్షణ ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.